హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన డార్లింగ్ రెబల్ స్టార్ వింటేజ్ లుక్స్ కావాలి. నా వరకైతే మళ్ళీ బుజ్జిగడ్ స్టైల్లో ఒక లుక్ కావాలి, ఆ వింటేజ్ డార్లింగ్ వైబ్స్ కావాలి అని మనం చాలా మేనిఫెస్ట్ చేసి కావాలి అని సలార్లోని శ్రేయారెడ్డి గారి కంటే ఎక్కువగానే కావాలి అని మేనిఫెస్ట్ చేస్తే ఫైనల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్దరిపాటుగా ఇచ్చారు డైరెక్టర్ మారుతి గారు. నేను ఆల్రెడీ ఎంతో నమ్మకంతో మారుతి గారు నెక్స్ట్ లెవెల్లో మన డార్లింగ్ ప్రభాస్ గారిని చూపిస్తారు అని ఫ్రమ్ ద స్టార్ట్ నమ్మకం పెట్టుకుని వీడియోస్ చేస్తూ వచ్చాను. కొత్త వాళ్ళకి నమ్మకం లేకపోతే మన ఛానల్లోనే రాజాసాబ్ మీద వీడియోస్ ఉంటాయి, ఒక లుక్ వేయండి. లుక్స్ గురించే కాదు ఇంకా చాలా చెప్పాను, అది రేపు టీజర్ చూసిన తర్వాత ఇంకా డెప్త్ గా మాట్లాడుకుందాం. సో అలా మనమందరం మేనిఫెస్ట్ చేసుకుంటే ఒక బీభత్సమైన వింటేజ్ లుక్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఏమన్నా ఉందా లుక్? మామూలుగా లేదు డార్లింగ్స్. అది ఎలా ఉంది అంటే ప్రభాస్ గారిలోని రెబల్ స్టార్ ఈ లుక్ ని చూసి, ఈ డార్లింగ్ ఎటర్ని చూసి మనకంటే బాగున్నట్టే ఉన్నాడని జలస్ ఫీల్ అయ్యే రేంజ్ లో డిజైన్ చేశారు డైరెక్టర్ మారుతి గారు. సో లుక్ ఎలా ఉందో చెప్పండి డార్లింగ్స్. మేము ఈ వర్షన్ లో ఈ లుక్ ని చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే, లుక్ చూసాంగా. ఆ కార్ మీద ఆ లుక్ చూస్తుంటే శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు అలా సేనించినట్టుగా ఉంది కదా. ఈ థాట్ సోషల్ మీడియాలో ఎక్స్ లో చూసి వచ్చింది. ఆ బ్రో ఎవరో భలే సెట్ చేశారు. విష్ణు చక్రం రైట్ హ్యాండ్ లో తిరుగుతున్నట్లుగా, లెఫ్ట్ హ్యాండ్ లో ఫ్లూట్ పట్టుకున్నట్లుగా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్. సరే, ఈ పోస్టర్ లో కూడా ఒక డీటెయిలింగ్ దొరికింది. అదే ఈ ప్లేస్ ఎక్కడో ఐడియా లేదు, మేబీ బైక్ నెంబర్, కార్ నెంబర్ ని బట్టి హైదరాబాద్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఎదురుగా ఉన్న షాప్ లో ఏదో రాసుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అంటే గూగుల్లో వెతికితే స్పైరల్ బైండింగ్ అని అర్థం వస్తుంది. అది బెంగాలీ లాంగ్వేజ్. మేబీ హైదరాబాద్ లోని బెంగాలీ బుక్స్ బైండింగ్ షాప్ అవ్వచ్చు, ఆర్ హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం వెస్ట్ బెంగాల్ వెళ్ళాడా ఏమో, రేపు టీజర్ లో తెలుస్తుంది. అండ్ నిన్నటి నుండి చెప్తున్నాను, ఒక చిన్న డీటెయిల్ జస్ట్ 1 or 2 minutes వీడియోగా చేస్తానని అన్నా. ఆ డీటెయిల్ వచ్చేసి లిరిక్స్ గురించి. ఆ లిరిక్స్ ని అఫీషియల్ గా ఎక్స్ లో మూవీ టీం పోస్ట్ చేశారు. సో ఆ లిరిక్స్ వచ్చేసి భూగోళం పాతాళం భూనా భూఅంతరాల శాతం కంపించే సంకాశం పేరు రాజసాబ్. ఇవి జస్ట్ 3 లైన్సే. మనం ఆల్రెడీ మోషన్ పోస్టర్ లోని లిరిక్స్ ఇవేనేమో అని అనుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. బట్ అదే వీడియోలో కొన్ని చోట్ల కొన్ని లైన్స్ ఐఎమ్ నాట్ షూర్ ఇదో కాదో అర్థం కావడం లేదు అని డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాం. అండ్ అలాగే ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా మీనింగ్ చెప్పాం. బట్ ఇక్కడ లిరిక్స్ ఆర్ పర్ఫెక్ట్, ఎందుకంటే మూవీ టీం ఇచ్చారు కాబట్టి. సో ఈ 3 లైన్స్ లోని లిరిక్స్ తో రాజాసాబ్ ఎంత పవర్ఫుల్ మనకు మామూలుగా చెప్పడం లేదు. భూగోళంలో పాతాళంలో అంటే మీకు తెలుసు, పాతాళ లోకం అండ్ భూలోకం మొత్తం ఓవరాల్ ఎర్త్ లో అని చెప్తున్నారు. భూనా భూఅంతరాల శాతం అంటే భూమి ఆకాశం మధ్యలో ఏముంటుందో అదంతా, అంటే భూమి పైన ఆకాశం కింద ఉండే మొత్తం ప్రపంచం. నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ లైన్, కంపించే సంకాశం. కంపించడం అంటే ట్రెమర్స్, అంటే భూకంపం. అది కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని తీవ్రతతో ఆ భూకంపం వస్తే సంకాశం అంటే సమానమైనది అని అర్థం వస్తుంది. అండ్ దెన్ పేరు రాజాసాబ్ అంటే భూలోకం మొత్తం అలాగే పాతాళ లోకం మొత్తం బీభత్సమైన దెయ్యం, పవర్ఫుల్ స్పిరిట్ కాబట్టి 2 లోకాల్లో కూడా హీ ఈజ్ పవర్ఫుల్. అండ్ భూమి పైన ఆకాశం కింద ఎవరి పేరు చెప్తే ప్రకంపనలు, విపరీతమైన భూకంపాలు వచ్చి ప్రళయతాండవం చేస్తాయో ఆ పేరే రాజాసాబ్ అని అంటున్నారు. అంటే అంత దారుణంగా ఉంటాడు రాజాసాబ్ అని క్లియర్ కట్ గా హింట్ ఇస్తున్నారు మూవీ టీం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో లిరిక్స్ లో మసాకర్ అనే వర్డ్ ఉందని చెప్పాంగా, అదే దీనికి ఎగ్జాంపుల్. ప్రీ టీజర్ ప్రకారం ఎవడొచ్చినా, ఈవెన్ తనకు పుట్టిన వారసులు వచ్చినా ఎవడైనా సరే రాజాసాబ్ లెక్క చేయడు, ఓచకోత కోస్తాడు, బ్లడ్ బాత్ అని చెప్పకనే చెప్తున్నారు. సో రేపు టీజర్ లో ఏం చూపిస్తారో నాకు ఐడియా లేదు, కానీ మనం చెప్పింది చూపించకపోతే అది ఖచ్చితంగా మూవీలో అయితే ఉంటుంది అని మన స్ట్రాంగ్ గెస్. ఈసారి జోక్ గా కాదు, తమన్ గారు ఇచ్చే హారిఫిక్ హారర్ బీజిఎం కి ఆ వైలెంట్ విజువల్స్ విత్ జంప్ స్కేరీ సీన్స్ ఉంటే నిజంగానే వాట్స్ ప్యాక్ అయిపోతాయి. సరదాగా ఏదో హారర్ ఈజ్ అ న్యూ హ్యూమర్ అన్నారుగా అని అనుకుంటే పొరపాటు పడ్డట్టేనేమో అనిపిస్తుంది ఈ ప్రీ టీజర్ బీజిఎం విత్ దట్ విజువల్స్ అండ్ లిరిక్స్ ని చూస్తుంటే. జస్ట్ ఇమాజిన్ రాజ్ మహల్ లో ఎంటర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. సో అది నిన్నటి నుండి చెప్పాలనుకుంటున్న ఒక డీటెయిల్. అండ్ ఈ పోస్టర్ లో నేను అబ్జర్వ్ చేసిన ఒక డీటెయిల్ వచ్చేసి, మన డార్లింగ్ వెనకాల ఆ మెట్ల దగ్గర నుండి పైన వరకు ఆ పైన సెంటర్ లో ఎవరిదో ఫోటో లాగా ఏదో పెట్టుంది కదా. సో అది కాదు డీటెయిల్ ఇస్ మెట్లకు ఆ పక్క ఈ పక్క జ్యోతి వెలిగించడానికి చాలా హైట్ లో ఆ స్టాండ్స్ పెట్టున్నాయి. సో దీని అర్థం అక్కడ ఒక చిన్న ఫంక్షన్ లాగా జరగచ్చు.
అంటే పూజలాగా ఏదన్నా జరగచ్చు. సో ఆ లైట్స్ అన్ని అలా వెలిగిస్తారు, అంటే జ్యోతులు వెలిగించి ఏదో పూజలాగా చేయొచ్చు, అంటే ఆ మహల్ మొత్తం లైట్స్ వెలిగిస్తారు. సో సేమ్ అదే ఈ ప్రీ టీజర్ లో కూడా మనం అద్దం అండ్ లైట్స్ వెలిగించి ఉన్నాయని మాట్లాడుకున్నాం, అండ్ ఆ ప్రీ టీజర్ బ్రేక్ డౌన్ లో కూడా చెప్పుకున్నాం. అండ్ ఆ ఫంక్షన్ లోనే ఈ సీన్ రావచ్చు. సో అప్పుడే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు. సో దాన్ని మన రాజా ఆపొచ్చు. సో ఆ ఫోటో పెట్టిన చోట ఆ పక్క ఈ పక్క 2 రెడ్ కలర్ కర్టెన్స్ ని మనం ఈజీగా గమనించవచ్చు. సో అది ఎలా జరుగుతుంది ఎందుకు అనేది టీజర్ లో ఒక చిన్న హింట్ ఇస్తారో లేక భయంకరంగా చూపిస్తారో చూడాలి. సో ఈ వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, దెన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని చెప్పేశాను, ఇక టీజర్ కోసం వెయిటింగ్ మావా. అండ్ ఈ గ్యాప్ లో టీజర్ కంటే ముందు కన్నప్ప ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. వన్స్ టీజర్ రాగానే దాని గురించి మనం మాట్లాడుకుందాం, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.